హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు మా అమ్మమ్మ స్టైల్లో మిరపక తొక్కు అంటారనమాట, మా సైడు బేళ్ళకారం అనమాట. ఇలా ముందుగా ఫస్ట్ దానికోసం ముందుగా ఇలా కందిపప్పుని ఇలా ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత అందులోకి వంకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కొబ్బరి, తెల్లవాయి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన కందిపప్పులోకి మనం కొత్తిమీర, కొబ్బరి, తెల్లవాయి పేస్ట్ ఆడించుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి కొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఎర్రగడ్డ వేసుకోవాలి. ఇంత బాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి. తగినంత ఉప్పు, వేయించుకున్న శనగిత్తనాల పొడి ఇందులోకి వేసుకోవాలి. దొరగా వేయించుకున్న శనగిత్తనాల పొడి ఇందులో వేసేసుకోవాలి. ఇది మొత్తం అంతా బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. కర్రీ మొత్తం ఇలా బాగా మెత్తగా అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్గా పోపు వేసుకోవాలి. పోపు కోసం కావాల్సినవి పొడవుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తెల్లవాయలు. ఇలా తిరువాత కోసం గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పొడవుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, తెల్లవాయలు వేసుకోవాలి. ఇలా పోపు మొత్తం బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇది తీసి మన కర్రీలో వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మొత్తం తిరువాతకు వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఫైనల్లీ మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది ముద్దలోకి కానీ, చపాతీలోకి కానీ, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో చూసారా, మన కర్రీ మొత్తం బాగా ఎమ్మీగా రెడీ అయిపోయింది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.